అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మా అత్తమ్మ ఇద్దరము కలిసి కూరగాయలు తెంపుకొద్దామని పొలానికి వచ్చాము. ఇక్కడ మా అత్తమ్మ పండు మిర్చి, పచ్చిమిర్చి, టమాటాలన్నీ తెంపించిందండి. నేను కూడా సహాయం చేశాను. కొద్దిసేపు తెంపి మరి వీడియో రికార్డింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయండి అసలు. కానీ కూరగాయలు కావాలనేసి వెళ్ళాము అక్కడికి. చుట్టుపక్కల పొలాలు అయితే చాలా బాగున్నాయి. సాయంత్రం చాలా ప్రశాంతం అనిపించింది. ఇక్కడ మా అత్తమ్మ కూరగాయలన్నీ పండించుకుంటుంది. పచ్చిమిర్చి, టమాటాలు, అలాగే ఉల్లిగడ్డ చేను కూడా ఉందండి ఇక్కడ. దానికి ఆనుకొని మక్క చేను కూడా మా అత్తమ్మ వాళ్ళదే. ఇక్కడ పెద్ద మామిడి చెట్టు కనిపించిందండి. చాలా బాగున్నది సాయంత్రం పూట. ఇక్కడ వీడియోస్ షూట్ చేస్తుంటే ఈ మక్క చేనంతా కనిపించిందండి. అలాగే చుట్టుపక్కల చెట్లు కూడా చాలా బాగున్నాయి. అత్తమ్మ ఈ కూరగాయలన్నీ తెంపి ఆవులకి నీళ్లు పట్టిందండి. నీళ్ళ కోసమని విప్పింది. చూసారా, ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే ఇన్ని తెంపుకున్నాము. పండు మిర్చి చట్నీ పెట్టుకోవాలనేసి తెంపుకున్నామండి. ఒక 3 కిలోల వరకు వచ్చింది. ఈ సీజన్లో మరి పండు మిర్చి చట్నీ చాలా బాగుంటుందండి పెట్టుకుంటే. మామిడికాయలు కూడా తెంపుదామని చూసాం కానీ కుదరలేదు మాకు. ఎండ కొంచెం ఎక్కువైపోయింది. మా అత్తమ్మ వాళ్ళంటే వాళ్ళు రోజు పొలాలకు వెళ్తుంటారు కాబట్టి అలవాటే. ఇక్కడే ఈ గెట్టు పూత మొత్తము కాకరకాయ వేసేసిందండి మా అత్తమ్మ. ఇక్కడ ఒక పుట్ట కనిపించింది. ఈ మక్క చేను కూడా అత్తమ్మ వాళ్ళదే. పైన అంతా కోసి ఆవులకు వేస్తున్నారు వాళ్ళు. ఈ గెట్టు చూస్తే దీనికి కాకరకాయ తీగ మొత్తం ఆనుకొని ఉందండి. ఇక్కడ కాకరకాయ పండింది. అది తీసి మళ్ళీ ఎండబెట్టి దాని సీడ్స్ మళ్ళీ వాడుకుంటుందంట. ఇక్కడ మక్క చేను మధ్యలో ఈ చిన్న టమాటాలు కనిపించాయి. చాలా బాగున్నాయి టమాటాలు, తీసుకున్నాము. ఇక్కడైతే మరి పందులు అవి వస్తుందని చెప్పేసి అలాగ దిష్టి బొమ్మ పెట్టిందంట. అత్తమ్మని అడిగాను. అసలు చెప్పులు లేకుండా ఎలా నడుస్తుందో మా అత్తమ్మ, మా శాంతి అత్తమ్మ. ఏమి కూరగాయలన్నీ తీసుకొని వెళ్తున్నాము. అక్కడ కనిపిస్తున్నవి అత్తమ్మ వాళ్ళ ఆవులే. వచ్చేటప్పుడు ఈ సొరకాయ పాదులు కనిపించాయి. అక్కడ ఒక సొరకాయ దొరికింది మాకు. 2-3 అయితే పెద్దగా అయిపోయి పాడైపోయినాయండి. అత్తమ్మ ఇలాగే పండించుకుని వాళ్ళు తింటుంటారు న్యాచురల్గా, అన్నీ ఆర్గానిక్. బయట నుంచి తేవడం చాలా తక్కువ. చూసారు, అసలు ఒక దగ్గరనే ఇన్ని కూరగాయలు పెట్టుకుంది. సొరకాయ, పచ్చిమిర్చి, అలాగే టమాటాలు, ఉల్లిగడ్డ. అటు అత్తమ్మ వెళ్తున్న వైపు ఏమో ఈ వంకాయ కూరగాయలు పండిస్తున్నారు. దాని పక్కన గోకరకాయ, చిన్న గోకరకాయ పండిస్తున్నారండి. ఈ విధంగా ఉందండి మా అత్తమ్మ వాళ్ళ తోట. మా శాంతి అత్తమ్మ మా పొలం పక్కన వాళ్ళన్నట్టు. మేమైతే ఊర్లో మరి ఈ విధంగానే అత్త, మామ అని, అన్నదమ్ములని వరుస పెట్టి పిలుచుకుంటామండి. ఇవండి మా పొలాలు. ఇక్కడ ఆవులైతే అత్తమ్మ వాళ్ళవే ఉన్నాయి. మామ రాలేదు కాబట్టి అత్తమ్మని తీసుకొచ్చి వాటికి నీళ్లు తాపి ఇక్కడ కట్టేస్తుంది. ఈ చిన్న దూడలు ఉన్నాయండి. ఒకదానికైతే అది అత్తమ్మ అక్కడ తీసుకొచ్చిన